నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్టీఆర్ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశామన్న కలెక్టర్ ఢిల్లీరావు కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వెల్లడి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక దుర్గమ్మను దర్శించుకునే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా కూటమి విజయం తప్పదన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే ఓట్ల లెక్కింపునకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు అధికారుల సమన్వయం మీడియా సహకారంతో జిల్లా పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా కళాశాలలో తిరువూరు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ నందిగామ నియోజకవర్గాలకు నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు మైలవరం జగ్గైపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు రిటర్నింగ్ అధికారి లోపల కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారి మొబైల్ తీసుకువెళ్ళొచ్చు అది సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి అబ్జర్వర్ కూడా తీసుకువెళ్ళొచ్చు సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి తర్వాత ఈటీపీబీఎస్ ఓటీపీ రావాల్సినటువంటి మొబైల్ ప్రతిదానికి రెండు ఉంటాయి ఆ ఇద్దరు కూడా మేము ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ ఎవరిద్దరి మొబైలు ఆ నెంబర్ ఏంటి ఎవరికి ఈటీపీబీఎస్ ఓటీపీ వస్తుంది అని చెప్పి ప్రతి కౌంటింగ్ హాల్కి సంబంధించినటువంటి దాంట్లో రెండు ప్లస్ ఆర్ఓ ప్లస్ అబ్జర్వర్ ఎస్ సో మీడియాకి సంబంధించి మీడియా సెంటర్ వరకు మీడియాది అండ్ క్యాండిడేట్ది అండ్ ఎలక్షన్ ఏజెంట్ది చెప్పండి ఎస్ అంటే మీకు అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు మేము దాని తగ్గట్టు కూడా ప్లాన్ చేసుకుంటాము మీడియా సెంటర్ దగ్గర నుండి ఒక గ్రూప్గా అనేటువంటిది ఆఫీసర్ని సెలెక్టెడ్ పర్సన్స్ తీసుకువెళ్తాము అప్ టు కౌంటింగ్ హాల్ దగ్గరికి అనేటువంటిది లోపలికి కాకుండా ఎంట్రీ పాయింట్ వరకు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తాం దట్ వీ హ్యావ్ ప్లాన్ మేము దాని దగ్గర ప్లాన్ మీకు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లోపలికి వెళ్ళాక అంటే ఏముంటుంది మనము లా అండ్ ఆర్డర్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకోనంటే ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ప్రొసీజర్ కాకుండా ఎగనెస్ట్గా అనేటువంటి చేస్తేనే తప్ప ఇంకా లా అండ్ ఆర్డర్ స్కోప్ ఏముంది అక్కడ ఉన్నది డేటా వస్తుంది ఏ డేటా ఎంటర్ చేసుకుంటున్నాము చెప్తున్నాము కన్వే చేస్తున్నాము అందరికీ చేస్తున్నాము బ్లాక్ బోర్డ్లో రాస్తున్నాము మీడియాకి చెప్తున్నాము ఇక దాంట్లో అనేటువంటిది ఇంకేం లేదు అంటే ఈసీఐలో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి చాలా క్లియర్గా అనేటువంటి ఉంటాయి ప్రతిదీ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షనే కానీ అక్కడ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు క్యాండిడేట్ అనేటువంటిది సైన్ చేస్తే అనేటువంటి కాకుండా ఏ రౌండ్కి ప్రతి రౌండ్కి కూడా మన 17Cలో ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళంతా సైన్ చేసుకుంటారు దాని ప్రకారంగా ట్రెండ్ ఆ రౌండ్ వైజ్ 14 కలుపుకుంటే ఒక టేబుల్ తయారు చేస్తాము ఆ టేబుల్ పైన అబ్జర్వర్ సంతకం ఉంటుంది అండ్ ఆర్ఓ సంతకం ఉంటుంది సో ఆ విధంగా చేశాక అనేటువంటి అవుతుంది కాబట్టి క్యాండిడేటు అంటే ఎవరు గెలుస్తారో గెలిచేటువంటి వ్యక్తి అనేటువంటిది ఇచ్చేటువంటి ఫామ్ని 21C అంటాం 21E అంటాం లేకపోతే 22 అని సర్టిఫికేట్ అంటాం అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇచ్చేది ఉంటుంది మీరు అన్నట్టు రీకౌంటింగ్ సంబంధించినటువంటిది ఎస్ మేబీ మాకు ఎలా అంటే రూల్ 63 కింద అనేటువంటిది ఏదైనా అప్లికేషన్ వస్తే అనేటువంటిది ఆర్ఓ అసలు అది కన్సిడర్ చేయాలా లేదా అనేది ఇట్స్ ఎ క్వాషీ జ్యుడిషియల్ జాబ్ కాబట్టి ఆర్ఓ అనేటువంటిది ఎందుకు చేయాలా ఎందుకు చేయకూడదు అనేటువంటిది దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ విల్ పాస్ సిబ్బంది దగ్గర నుంచి అందరి అపాయింట్మెంట్లు అయిపోయాయి దాదాపుగా సో వీరందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రతి రాజకీయ పార్టీతో కూడా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా కౌంటింగ్ హాల్లో ఉండాల్సినటువంటి బిహేవియర్ ఏంటి ఏ విధంగా కౌంటింగ్ ఏజెంట్లని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది సో వారందరూ కూడా పొలిటికల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు సో వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది
సో మొత్తం ప్రక్రియలో కొద్దిగా ఛాలెంజ్ అనిపించింది. ఎక్కువ చోట్ల క్యాండిడేట్లు ఉన్న చోట్ల మాత్రం ఎక్కువ మంది ఏజెంట్లు రావడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న రూమ్స్ ఉన్నటువంటి చోట్ల కొద్దిగా క్లమ్జీగా. వైసీపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఈసారి స్పష్టంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. కూటమి అధికారంలోకి రాకుంటే తాను నాలుక కోసుకుంటానన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఆయన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం చూశారని తెలిపారు. 6వ స్థానంతో వైసీపీ వస్తుందని జగన్ చెప్పారని, రేపు కూటమి రాకుంటే నా నాలుకను కోసుకుంటానంటూ అన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం నారా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి ఇదైతే, రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన ఇందాక చెప్పినటువంటి పేర్లు బెట్టింగ్లు వాళ్ళే. ఇందులో జాగ్రత్తగానండి, వైసీపీ వాళ్ళు కూడా రాదు. మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఇది మైండింగ్ ఏమిది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం, కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరైనా పని ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇదొక మైండ్ గేమ్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శన అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఏ విధమైన అభివృద్ధి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని బాలోత్సవ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి అని జగన్ హామీలిచ్చారని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకువెళ్లారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని, ప్రజల జీవితాలు తారుమారు అయ్యి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాడు నేడు అంటూ ఆర్భాటం తప్ప విద్యా వ్యవస్థను నాశనం చేశారని, విజయవాడ వంటి మహానగరంలో డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. పోలింగ్ పూర్తి చేసి రిలాక్స్ అయితే ప్రజలు బాధలు పట్టవా అని నిలదీశారు. పోల్స్ అనేవి ఈరోజు నిజంగా రియాలిటీని ప్రతిబింబిస్తున్నాయా లేదా అందరికి అనుమానం. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క రకంగా ఉంది. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు దానికి భాష్యం చెప్పుకుంటున్నారు. అసలైన తీర్పు 4వ తేదీ వస్తుంది. అలాగే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ యొక్క రూపం కూడా మారిపోయింది. ఒక 10 ఏళ్ల క్రితం ఎగ్జిట్ పోల్స్కి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సంబంధాలు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎవరి కోసం జరుగుతున్నాయంటే షేర్ మార్కెట్ కోసం, చట్టా బజార్ కోసం జరుగుతున్నాయి. మరీ అన్యాయమైన విషయం ఏంటంటే ఈసారి ఎన్నికల్లో మీడియా కూడా చట్టా బజార్లో ఎలా ఆలోచిస్తున్నాయో వార్తలు వస్తున్నాయి. ఏ చట్టా బజార్ ఎలా, అసలు ఇల్లీగల్గా ఉండే చట్టా బజారు ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఏ చట్టా బజారు పందాలు కాస్తున్నారు, బెట్టింగ్లు. అసలు బెట్టింగ్ల కోసంగా ఎగ్జిట్ పోల్స్గా అయిపోయింది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో షేర్ మార్కెట్ పెరుగుద్ది, కొంతమందికి లక్షల కోట్లు చేరిపోతాయి కొంతమంది చేతులకి. అట్లాగే బెట్టింగ్లో కూడా కొన్ని లక్షల కోట్లు చేతులు మారిపోతాయి.
కానీ బెట్టింగ్ల కోసం, షేర్ మార్కెట్ కోసం ఎగ్జిట్ పోల్స్ నడిపేటువంటి విధానాన్ని మేము ఆమోదించాలి. రియాలిటీగా ఉండి ప్రజలు తెలుసుకోవటానికి ఒక అవకాశం, అదేమి కొలబద్ద కాదు, ఫైనల్ కాదు. అందుకని దాని మీద వాదోపదాలు చేసుకోవడం, చర్చలు చేయటం, ఎవరు గెలుస్తారు, జోస్యాలు చెప్పటం, ఇదంతా స్పెక్యులేషన్. ఎకానమీ ఎలాగో పాలిటిక్స్లో కూడా స్పెక్యులేషన్ వచ్చేసింది. స్పెక్యులేషన్ పాలిటిక్స్ వల్ల ప్రజలకి ఏమి ఉపయోగం లేదు, దీనివల్ల ఏమి ప్రజలకు ఒరిగేది కూడా లేదు. అందుకని ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క స్వభావం మారింది కాబట్టి వీటికి విశ్వసనీయత తగ్గిపోయింది. అందుకని ఏం జరుగుతుందో చూద్దాం. మేము వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతాం మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే రేపు ఎట్లాగో తీర్పు వస్తుంది, ప్రజల తీర్పు అంతిమంగా ప్రజలు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతోందని, దీనికి సంబంధించిన సర్వేలు, విశ్లేషణలు అందరూ చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్లు అర్థమవుతోందని సజ్జల పేర్కొన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఒక కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ, వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆధారాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపుకుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడపడకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడదు. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి ఓపెన్ అయిపోయింది, తెచ్చిపోయి పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఏపీ కౌలు సంఘం కార్యదర్శి హరిబాబు అన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. 30% కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 32 లక్షల మంది ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డులు ఇస్తున్నారని, గ్రామ సభలు పెట్టి కౌలు రైతులు నిర్ణయించిన కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విత్తనాల సరఫరాలో కూడా సబ్సిడీ పెంచాలన్నారు. రైతులు కోరే విత్తనాల రకాలను పూర్తిగా అందుబాటులోకి ఉంచాలన్నారు. అనంతపురం వంటి ప్రాంతాల్లో 30% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు ఇస్తున్నారని, 90% సబ్సిడీతో వారికి విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ గత సంవత్సరం సుమారుగా 7,000 ఇచ్చారు, ఈ సంవత్సరం 7 లక్షలు ఇచ్చారు, ఈ సంవత్సరం 10 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. అంటే కేవలం 9% కార్డులు మాత్రమే పెరుగుతున్నాయి. అంటే 9% చొప్పున పెంచుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలుగా 100% కార్డులు ఇస్తారో అర్థం కాకుండా ఉంది. అందుకనే ప్రణాళికలోనే చాలా బోగస్ ఉంది. కాబట్టి వాస్తవంగా ఉన్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వడానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలి. రెండోది, గత సంవత్సరం మేము రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గ్రామాల్లో సర్వే చేశాం. ఉదాహరణకి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్లో 420 కార్డులు, 198 కార్డులు బోగస్ కార్డులు. అంటే బోగస్ అంటే భూ యజమాని తన బంధువుకో స్నేహితుడికో కార్డులు ఇచ్చి మేము ఇన్ని కార్డులు ఇచ్చామని చెప్పి లెక్క చెప్తున్నారు పైకి. అంటే పైన వాళ్ళు ఇన్ని కార్డులు ఇవ్వాలని టార్గెట్ ఇస్తే గ్రామ స్థాయిలో విఆర్ఓలు వాస్తవంగా కౌలు చేసేవాడికి కార్డు ఇప్పించడం కాకుండా ఏదో 4 పేర్లు చెప్పు నీ పేరుతో కౌలు చేసేవాళ్ళని ఆ పేర్లు రాసి పైకి పంపిస్తున్నారు. అది సరైనది కాదు. అందుకని ఏంటంటే ఇచ్చే కార్డుల లక్ష్యం ఈ సంవత్సరం ప్రభుత్వం పెట్టుకున్న 30%. 30%లో కనీసం 10-12% బోగస్ కార్డులు ఉంటాయి. అంటే కేవలం వాళ్ళు ఇచ్చేది 20% పైగా. అంటే 32 లక్షల్లో వాళ్ళు ఇచ్చేది 4 లక్షలకో 3 లక్షలకో వాస్తవంగా ఉన్న కౌలు రైతుల కార్డులు వస్తేనే మిగతా వాళ్ళకి రావట్లేదు. అందుకనే ఈ ప్రణాళికని సాధ్యమైనంత 32 లక్షలు వచ్చేట్టుగా ప్లాన్ చేయాలని, దానికి కూడా కార్డులు. వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే అందులో కౌలు రైతులే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొద్దిపాటి సబ్సిడీలు కూడా కౌలు రైతులకి అందక నష్టపోతూ ఉన్నారు.
అందుకని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది కౌలు రైతులందరినీ కూడాను ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వం చట్టంలో రైతు గుర్తిస్తే మేము వాళ్ళకి కార్డు ఇస్తామంటున్నారు. రైతు కాదు గుర్తించాల్సింది, ప్రభుత్వమే సచివాలయం కేంద్రంగా కౌలు రైతులందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళ సాగు భూములను కూడా నమోదు చేయాలి. వాళ్ళు చేసేటటువంటి భూమికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి. రైతు భరోసా, పంట నష్టపరిహారాలు, బీమా పరిహారాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను కౌలు రైతులకి అందటం లేదనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. అది సాగు చేయనటువంటి భూ యజమానులకి దక్కడం ద్వారా భూ యజమానులు వ్యవసాయం చేసి నష్టపోయే కంటే ఈ పథకాలు తీసుకొని కామ్గా ఇంట్లో కూర్చోవటం మంచిదనేది భూ యజమానులు ఆలోచిస్తున్నారు. ఏ పని లేక వ్యవసాయమే వృత్తిగా స్వీకరిస్తున్నటువంటి కౌలు రైతులేమో వ్యవసాయం చేసి నష్టపోతూ ఉన్నారు. కానీ విజయవాడ లాంటి మహానగరంలో డయేరియా సంభవించి మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. నగరంలోని శ్రీశ్రీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. విజయవాడ వంటి మహానగరంలో డయేరియా విజృంభించినా పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. మేయర్, మున్సిపల్ కమిషనర్ స్పందించరా అని, ఇప్పటికే 9 మంది చనిపోతే సరిదిద్దే చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20-30 ఏళ్ల వయసు వారు కూడా ప్రాణాలు విడిచారని, డయేరియాతో కాదని ఇంకా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార గణం ఇది పోని ఒక్కరోజే కాదు, 10 రోజుల నుంచి ఇదే రకం. ఇది ఆయిలా లేదా నీళ్ళ అని చెప్పనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే నగర కమిషనర్ని, పాలకపక్షాన్ని మేయరమ్మాని ఆచూకీ ఎక్కడని చెప్పని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కమిషనర్ గారు మీ స్పందన ఏదని చెప్పని అడుగుతా ఉన్నాం. పెట్టలు రాలినట్టుగా రాలిపోయారు 9 మంది. కనీసం 23 ఏళ్ళు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు, పోనీ బాగా 90 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధులైతే ఇంకో రూపంలో జరిగిందని అనుకోవచ్చు. చిన్న వయసులో 40, 27, 23 ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటే వాంతులు, విరేచనాలు, అత్సార వ్యాధికి గురై కనీసమైనటువంటి స్పందన లేకపోవటం అని చెప్పనేది ఎంత అమానుషమైనటువంటి చర్య అని చెప్పనేటువంటిది ఒకసారి ఆలోచించమని చెప్పి నగర ప్రజానీకానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హనుమాన్పేట చించిన అవినీతి చక్రవర్తి నరేంద్ర పుస్తకాన్ని పరకాల ప్రభాకర్ ఆవిష్కరించారు. హనుమాన్పేటలోని ఆలపాటి రంగారావు కళ్యాణ మండపంలో అవినీతి చక్రవర్తి నరేంద్ర మోదీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బ్రాండ్స్ స్కామ్ ప్రపంచంలో మొదటి స్థానం పొందిందన్నారు. ఈ స్కామ్ కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. లక్షలాది మంది ఈ పుస్తకాన్ని చదివి బీజేపీకి సరైన రీతిలో గుణపట్టం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ముందు వస్తున్న ఈ సర్వేలను ప్రజలు నమ్మరాదన్నారు. ఒక రాష్ట్రంలో ఎంపీ సీట్లు 10 ఉండగా ఎన్డీఏకి 13 సీట్లు వస్తాయని చెప్పడం ఎంతవరకు న్యాయమన్నారు. నేను చాలా మందితో మాట్లాడుతూ అడిగేవాడిని, ఏమైనా జిఎస్టీ ఇంత దారుణంగా ఉంది, అయినా మీరు సమర్థిస్తారా? నోట్ల రద్దు చేశారు, ఎంత ఇబ్బంది పడ్డాము. మన ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా అసంఘటిత వ్యవస్థ రంగం చతికిపడిపోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తారా? కోవిడ్ చూశారు కదా, ఎంత దారుణంగా ఉంది. అంటే చాలామంది అంటుండేవారు, అవునండి ఈ సమస్యలన్నీ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, వ్యవసాయాలు బాగలేదు, గ్రామీణ ప్రాంతాలు చాలా సంక్షోభంలో ఉన్నాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, అయినా అవినీతి లేదు కదండి అనేవాడు. అంటే ఆ ఒక్కటి ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా అవినీతి పరులైతే కాదు కదా, ఏదో దేశభక్తులు నడుపుతున్నారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ అన్నారు.
అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయటమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. పెరినటాలజీ, రీప్రొటెక్టివ్ మెడిసిన్, సీఎంఈ ద్వారా ఆయా విభాగాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ అబ్స్ట్రాక్టిక్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ సౌజన్యంతో అను మై బేబీ వైద్య సదస్సు ముగింపు కార్యక్రమం నగరంలో హోటల్లో మురళీ ఫార్చ్యూన్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ ప్రసంగించారు. They are my colleagues, and it's so encouraging that Anu My Baby Hospital is interested in promoting normal birth, respectful care, helping to give women choices regarding their labor and birth, because ultimately this is the most significant event in a woman's life, and at that point, she should have a companion of her choice and healthcare workers who support her, respect her, keep her dignity intact, and give her safe and competent care. And this conference విజయవాడలో మన 3 నుంచి 4 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఆబ్స్టిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ మధ్యలో ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ అన్నది ముఖ్యంగా చేయటం అన్నది జరుగుతుంది. ఇందులో ప్రధాన అంశం హౌ టు ఎంకరేజ్ ఏ నార్మల్ డెలివరీ. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి తనకు అందాల్సిన రెస్పెక్ట్ కావచ్చు, తన చాయిస్ ప్రకారం ఎటువంటి డెలివరీ చేసుకోవాల్సిందో అటువంటి డెలివరీకి వెళ్ళటం కావచ్చు, తనని అన్ని రకాలుగా సపోర్ట్ చేసే సిస్టమ్స్ గురించి మాట్లాడటం కావచ్చు, అందులో వచ్చే కాంప్లికేషన్స్ గురించి అప్డేట్ చేయడమే కావచ్చు. ఇందులో మనం నార్మల్ డెలివరీని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఆ నార్మల్ డెలివరీ ప్రాసెస్లో ప్రెగ్నెంట్ ఉమెన్ని ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేసి ఎంకరేజ్ చేయాలి అనే దాని గురించి డాక్టర్ ఇప్పుడే ఎవిటా ఫెర్నాండెస్ గారు మీకు అందరికీ తెలిసిందే, ఆవిడ ఏపీ గవర్నమెంట్తో కూడా మిడ్ వైఫ్స్ని ట్రైన్ చేయటంలోనూ నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయటంలోనూ ఉండే ప్రాముఖ్యతను గురించి చెప్పడానికి అందరు గైనకాలజిస్టులు ఇక్కడ 400 మంది పైగా గైనకాలజిస్టులు అటెండ్ అవటం. డెలివరీ అనేది ఒక డిజీజ్లా కాకుండా అది కూడా న్యాచురల్ బర్తింగ్ లాగా, అంటే దానికి వేరే అసోసియేటెడ్గా మనం ఏదైనా డిసీజ్ వస్తే మనం ఎలా ట్రీట్ చేస్తామో అలా కాకుండా న్యాచురల్ అలాగా వెళ్ళే ప్రాసెస్ ఉండాలి. సో అందుకని మనకి ఇవాళ ఎవిటా ఫెర్నాండెస్ మేడం, చైర్మన్ ఆఫ్ ఫెర్నాండెస్ హాస్పిటల్స్ మేడం వచ్చేసి మనకి ఎలా ట్రీట్ చేయాలి ఆ ప్రెగ్నెంట్ మదర్స్ని, కంటిన్యూస్గా వాళ్ళకి పెయిన్స్ నొప్పులు వచ్చే దగ్గర నుంచి డెలివరీ అయ్యేదాకా ఒక కంపాషనేట్ పర్సన్, అంటే వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ మదర్ అవ్వచ్చు, సో కంటిన్యూస్గా డెలివరీ ప్రాసెస్ టైంలో ఒక పర్సన్ ఉండి వాళ్ళకి మోటివేట్ చేస్తూ మన నార్మల్ బర్తింగ్ ఎలా చేయాలి అనేసి చెప్పారు. సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు వస్తున్న సిజేరియన్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అనేసి అంటున్నారు కదా. అను మై బేబీ హాస్పిటల్ ఎన్కే పాడు విజయవాడ. ఇప్పుడు అది నేచురల్ బర్త్ గురించే కాకుండా మేము డిస్కస్ చేసుకున్నది ఏంటంటే మెటర్నల్ మార్బిడిటీ, మెటర్నల్ డెత్స్ కోసం కూడా చాలా మాట్లాడుకున్నాము. దానిలో ఏంటంటే ప్రధానంగా 3D మోడల్, 3 డిలే మోడల్ అనే మోడల్ ఉంటుంది. ఫస్ట్ డిలే, ఈ 3 డిలేస్ వల్ల మా మదర్ తల్లి చనిపోయే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఫస్ట్ డిలే లోపాలు ఏంటంటే తల్లి తనకి ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకోకపోవటం, ఇంకోటి తన ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఆ తల్లికి ప్రమాదంలో ఉంది అనేది తెలుసుకోకపోవటం, ఇది ఫస్ట్ డిలే. ఇది ప్రివెంట్ చేస్తే చాలా మటుకి ప్రాబ్లమ్స్, డిసీజెస్ చాలా తగ్గుతాయి. రెండో డిలే ఏంటంటే తల్లిని తన ఇంటి దగ్గర నుంచి కానీ ఆ చిన్న హాస్పిటల్ నుంచి కానీ హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళడం, ఈ ట్రాన్స్ఫర్ అనేది చాలా చక్కగా సవ్యంగా త్వరగా జరిగితే సెకండ్ డిలేని చాలా మటుకు. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ అను మై బేబీ హాస్పిటల్. ఈ మన అను మై బేబీ హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. 400 గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ వచ్చారు. ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రౌండ్ ద క్లాక్ 6 గైనకాలజిస్టులు ఉంటారు. ఏ టైంలో ఎమర్జెన్సీ ఉన్నా కూడా డీల్ చేయడానికి మనకి ఫుల్ టైం గైనకాలజిస్టులు ఉంటారు. ఈవెన్ పీడియాట్రిషియన్స్, నియోనెటాలజీ టీం కూడా
6 మెంబర్స్ ఉంటారు, పీడియాట్రిక్ అండ్ నియోనైటాలజీ టీమ్. సో బేబీకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇమీడియట్గా చూడటానికి కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి బ్లడ్ బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఒక రింగ్ చేయగానే మనం అంబులెన్స్ కూడా ఇమీడియట్గా 5 కిలోమీటర్స్ రేడియస్లో పంపిస్తాము. ఇప్పుడు బేబీ కూడా ఏమైనా సిగ్గా ఉంటే నియోనేట్ అంటే అప్పుడే ప్రీటర్మ్ డెలివరీస్ జరిగిన ట్విన్ బేబీస్. దళితులపై దాడులు జరిపితే సహించేది లేదని ఏపీ ఎంఆర్పీఎస్ జేఏసీ కన్వీనర్ మేదర సురేష్ అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం మొత్తం ఒక రకమైతే ఆంధ్ర రాష్ట్రంలో మరో రకంగా ఎలక్షన్ కమిషన్ తన యొక్క విధి విధానాలు తేటతెల్లం చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన కారంచేడు లాంటి సంఘటనలు పునరావృతం అవ్వవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక విధమైన దుష్ట ఆలోచనతో దళితులపై రాళ్లతోనూ కర్రలతోనూ దాడులకు తెగబడుతున్న ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి చూస్తోందన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి ఒక వ్యవస్థకు మద్దతిస్తోందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మతానికా, కులానికా, మానవతావాదానికా అని ప్రశ్నించారు. సురేష్ కుమార్, ఏపీ ఎంఆర్పీఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గత 20 రోజులుగా ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో సుప్రీం కోర్టు కన్నా కూడా అత్యున్నతమైన ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు పారదర్శకంగా కూడా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క వ్యవస్థలను ఉపయోగించట్లేదనేది ఈరోజు తేటతెల్లమైపోయింది. భారతదేశం మొత్తం ఒక రకమైతే ఆంధ్ర రాష్ట్రంలో మరో రకంగా ఎలక్షన్ కమిషన్ తన యొక్క విధానాలను తేటతెల్లంగా ఈరోజు తెలియపరిచినా కూడా నింబక నీరెత్తినట్లు మరి అధికారులు చోద్యం చూస్తున్నారా లేదా వాళ్ళ యొక్క చేష్టలను ఈ విధమైన పరిపాలన మేము చేస్తామనే విధంగా చూపిస్తున్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇవి మాట్లాడుతున్నామంటే గతంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మళ్ళీ పునరావృతమవుతాయి అని చెప్పేసి మాకు భయం కలిగించే విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ మద్దతు ఇస్తుంది అనేది తేటతెల్లమైపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక విధమైన ఆలోచనతోటి ఈరోజు నడుస్తుందంటే. నా పేరు దాసి జయప్రకాష్ కెనడి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ 2024 నాడు జరుగుతున్న ఎన్నికల సంబరంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఒక హక్కు ద్వారా ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు సంక్షేమ ఫలాలను పొంది ఏ రాజకీయ పార్టీ అయితే మా అభివృద్ధి కోసం పాటుపడి ఆ సంక్షేమ ఫలాలని మాకు అందించిన ఆ పార్టీకి ఈ 2024 సంవత్సరంలో మేమందరం కూడా ఓటు వేయటం జరిగింది. ఎన్నికల పరిణామాలు మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల రోజు నుంచి నేటి వరకు ఈ బలహీన వర్గాల మీద, ఈ దళితుల మీద, ఈ అణగారిపోయిన వర్గాల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి మారణహోమం సృష్టిస్తున్నారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాము నుండి నేడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వరకు కూడా ఈ రాష్ట్రంలో దళితులు ఆ కుటుంబంతో పాటే ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళితులు ఆమె పథకాల ద్వారా అభివృద్ధి చెంది కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ పార్టీని హక్కులు చేర్చుకుని అధికారాన్ని ఇచ్చారు. ఆమె మరణానంతరం మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి జన్మదిన వేడుకలు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సుజనా చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని భవానీపురం స్వాతి రోడ్లో గల ఎన్డీఏ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల మధ్య సుజనా చౌదరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు, బాడిత శంకర్, ఎంఎస్ బేగ్, కోలపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశామన్న కలెక్టర్ ఢిల్లీరావు. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వెల్లడి. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దుర్గమ్మను దర్శించుకునే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా. కూటమి విజయం తప్పదన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.